అండి, నేను మీ మధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ బిట్ట. ఫైనల్లీ హోమ్ సిరీస్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపికే, కాకపోతే అది స్టార్ట్ చేయడానికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరాలన్నమాట ఇంట్లో, అందుకని లేట్ అయింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది, అదేంటో సూన్ చెప్తాను. అండ్ రీసెంట్గా నేను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను కరెక్ట్గా 2 years బ్యాక్ 2022 మిడ్ నుంచి అనుకుంటా మేము ఇల్లు కొనుక్కున్నది. అండ్ ఇంటీరియర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి చిన్న చిన్న ఎలిమెంట్కి నేను డీటెయిల్డ్గా వీడియో చేశాను. ఇక్కడ సైడ్ని పెడతాను చూడండి, లైక్ హోమ్ సిరీస్ అని ఆల్మోస్ట్ 8-9 వీడియోల పైన ఉండాలి నాకు గుర్తుండి. సో అలాగా టాపిక్ వైజ్ చేశాను. చాలామంది ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, యూస్ఫుల్గా అనిపించింది అన్నారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ సిరీస్ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. నెక్స్ట్ ఆ వీడియోల తర్వాత చేయాల్సింది హోమ్ టూరే, కానీ ఎందుకు చేయలేదంటే నాకు కొంచెం ఇన్కంప్లీట్గా కొన్ని ఫిల్ చేయాల్సి ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ మొత్తం అయ్యాక చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్లీ సమయం ఆసన్నం అయింది. ఆదిత్య అరవకు. సో ఇప్పుడైతే ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఈ హోమ్ సిరీస్లో మెయిన్ ఏదో మేము చేయించుకున్నాం, ఇది సూపర్, ఇది డూపర్ అని చెప్పడమే కాదు, మేము చేసిన తప్పులు కూడా చెప్తాను. ఇది ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది, ఇది ఇలా చేస్తే ఇలా బాగుండేది అని మేము ఓవర్ టైం మనకి వచ్చాకనే తెలుస్తుంది కదా. ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనం 3Dలో డిజైన్ చేస్తాం, డబ్బులు ఇస్తాం, చేంజ్ చేసుకుంటాం, అయిపోయింది. కాకపోతే మనం ఉంటున్నప్పుడు తెలుస్తుంది ఇది అనవసరం, ఇది ఇలా ఉండకుండా ఉంటే బెటర్గా ఉండేది. దాని యూసేజ్ ఫంక్షనాలిటీ అనేది డిపెండ్స్ కదా, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్తోనే తెలుస్తుంది. అవన్నీ కూడా చెప్తా, బికాజ్ ఈ న్యూ హోమ్ సిరీస్ ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో ఫస్ట్ అయితే కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. మా హాల్ వచ్చాక ఈ సైడ్ వచ్చేది కిడ్స్ బెడ్రూమ్. ఆదిత్య అంత గట్టిగా అరుస్తుంది. ఆదిత్య ఎలారా, ఈ రూమ్లో ఆడుకుంది. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా కిడ్స్ బెడ్రూమ్ చేస్తాను, నెక్స్ట్ హోమ్ టూర్ చేస్తాను. అందులో కూడా చాలా డీటెయిల్డ్ విషయాలు మాట్లాడతా. సో ఇక్కడ ఈ తోరణం ఏదైతే ఉందో, అర్జున్ మొన్న ఏదో పండగకి వినాయక చవితిగా నేను మెయిన్ డోర్ కడతా అన్నాడు. అది చిన్నది అయిపోద్దంటే నా రూమ్కి పెట్టుకుంటానని పెట్టుకున్నాడు అనమాట. సో వాడు యాక్చువల్లీ వీడియోలో ఉండాలి, బయటకు వెళ్ళాడు, ఇంకా రాలేదు. సో ఇలా వస్తే ఇది 10x10 ఉంటుందా నాన్న? రూమ్ స్క్వేర్ ఉంటుంది, చిన్నది, బట్ 2 వెంటిలేషన్ పెద్ద విండోస్ వచ్చాయన్నమాట. దానివల్ల వెంటిలేషన్ బాగుందని మేము దీన్ని కిడ్స్ బెడ్రూమ్గా సెలెక్ట్ చేస్తాం. మాస్టర్ కాకుండా ఇదొక బెడ్రూమ్, 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇదేంటంటే లైటింగ్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా గెస్ట్లకి బాగుంటుందని ఇది ఇచ్చి, సో కామన్ బాత్రూమ్ పిల్లలు కదా అని చెప్పి పక్కనే ఉంది. ఇది కూడా పెద్ద యాక్సెసిబిలిటీకి ప్రాబ్లం ఉండదని ఇది తీసుకున్నాము. సో ఇలా వెళ్తే రూమ్ అనమాట. సో లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు చూద్దాం. ఏం చేస్తున్నావు? వీడు ఏదో కుదురుగా ఉంటే చక్కగా వీడియో చేసుకుందాం అంటే ఉన్నవన్నీ పీకుతున్నాడు. చూడు అస్సలు చాలా కష్టం అండి ఆదిత్య వీడియో చేయడం. ఆదిత్య ఈ రూమ్ ఎవరిది? అన్నయ్యదా నీదా? ఇలా నాకు చూపించు. ఈ కార్ నాది. వాడు పెద్దగా మంచి మూడో లేడు, అందుకనే వదిలేసాను. మీ చెవులు సేఫ్టీ కోసం ఖైమని అరుస్తున్నాడు అనమాట. సో రూమ్ వచ్చేసి ఇటొక విండో ఉందండి. ఈ విండో పక్కన ఇలాగా కొంచెం స్టడీ యూనిట్ లాగా పెట్టించుకున్నాం అనమాట. అండ్ నేను ఎందుకు ఈ టైప్లో పెట్టించానంటే, ఆ ఇంటీరియర్ చేసే టైంకి ఐఎమ్ నాట్ స్టేబుల్, అంటే ఏం చేస్తే బాగుంటుంది బెస్ట్గా అని ఐడియా లేదు. సో ఎప్పుడైనా మనకు పెద్దగా క్లారిటీ లేదు అనుకున్నప్పుడు ఇలా తక్కువలో వెళ్ళిపోతే బెటర్. అంటే ఇప్పుడు ఈ యూనిట్ ఇక్కడ కాదు, ఇంకో దగ్గర మార్చాలంటే పెద్ద యూనిట్ చేంజ్ చేస్తే వేస్ట్ అయిపోద్ది కదా. సో అందుకని ఏంటంటే ఇది బాక్స్ ఎప్పుడైనా కావాలంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఇది జస్ట్ ఇలా క్లాంప్స్ వేసిందే కాబట్టి ఇది ఫోల్డబుల్ అనమాట. సో ఎవరన్నా పడుకోవాలి, రిలేటివ్స్ వచ్చినా, లేకపోతే పిల్లలే కజిన్స్ అందరూ వచ్చినా సరే ఇలా పర్పస్ పడుకోవడానికి అని చెప్పి ఇది కిందకి పెట్టేస్తే ఉన్న చిన్న రూమ్ని 2 విధాలుగా వాడుకోవచ్చని. అండ్ మా పిల్లల వయసు కూడా చిన్నదే కదా, వాళ్ళు చదివి ఎరగబడిపోయేది ఏమి ఉండదు. 10 నిమిషాలు చేసే హోంవర్క్కి, కాకపోతే చెస్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా ఉంటే కూర్చొని వాడు ఆ క్లాస్ ఒకటి అటెండ్ ప్లాంక్ పెట్టించి ఈ టైప్లో ఫోల్డబుల్ది పెట్టించాం అనమాట. అండ్ ఇది ఐక్యో తీసుకున్నది. ఇది ఏమన్నా చిన్న చిన్న థింగ్స్ ఉంటే స్టేషనరీ పెట్టుకోవడానికి. అండ్ ఇదైతే జస్ట్ కొంచెం మంచిగా ఇన్కల్కేట్ చేసినట్టు ఉంటుంది, మంచి థాట్స్ అని. ఇది స్టే క్యూరియస్, బీ కైండ్, డ్రీమ్ బిగ్, స్టాండ్ టాల్, ఫ్లై హై అండ్ బీ బ్రేవ్. చాలా పెద్ద మాటలే, బట్ క్యూట్గా ఉంది. అండ్ మా గది థీమ్ ఏంటంటే మల్టీ కలర్, రెయిన్బో థీమ్, దాంతోపాటు మల్టీ కలర్ అన్నట్టు అనమాట. సో నేను ఎక్కువగా ఏం సర్దలేదు, టూ మచ్, చాలా బేసిక్ మేము చేసాం. అండ్ ఫ్యూచర్లో దీన్ని పెద్ద స్టడీ యూనిట్ చేయించుకున్నా ఇలా కొంచెం మల్టీపర్పస్లో ఉండేలాగా ఈ పైన ర్యాక్ చేయించాము. ఇవి ఐక్యలో దొరుకుతాయి, అందరికి తెలిసిందే కదా. ఇలా ఉంటాయి అన్నమాట బాక్సెస్ లాగా. ఆదిత్యకి ఇలా కొన్ని పజిల్స్ కానీ ఇలా ఓపెన్గా, దీనిలో ఒకటి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఒకటేమోని
పజిల్స్ పెట్టే ఉంటాయి కదా, బ్లాక్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా సార్ట్ చేసి పెట్టుకున్నా. ఇవి ఏంటంటే నేనే తీసి వాడికి ఇచ్చేవన్నమాట. అంటే వాడు అక్కడ తీసుకునే చిన్న టాయ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మిస్ అయిపోతే మొత్తానికి ఆడడానికి అవ్వవు చూసారా, అలా మంచివి మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. 1-2 ఖాళీ ఉన్నాయి, మోస్ట్లీ అలా ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఇలా ఓపెన్గా కనిపిస్తుంది కాబట్టి యాక్చువల్లీ లేబుల్ కూడా చేయొచ్చు. నా దగ్గర అంత హ్యూజ్ స్టఫ్ లేదు కాబట్టి నాకు తెలుసు అక్కడే ఉంటాయో. అండ్ ఇక్కడైతే ఇలా ఓపెన్గా పెట్టాం. మావాడు చెత్తగా పెట్టాడు, అది వేరే విషయం. సో కొంచెం స్టేషనరీగా నేను తీసి ఇవ్వాలి, పెన్సిల్స్ రీస్టాక్ చేస్తాం అలాంటివన్నీ ఆ పైన ఉంటాయన్నమాట. అర్జున్కి అందేవే ఉన్నాయి, ఇక్కడ పెట్టుకుంటాడు. స్టిల్ అది కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలి. ఎప్పుడు ఒక 15-20 రోజులకి ఎంత మంచిగా సర్దినా మళ్ళీ మామూలు అయిపోతుంది కదా. సో అదనమాట మ్యాటర్. అండ్ ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. మనం ఓన్లీ పిల్లలకే కాదు, మనకైనా సరే విజన్ బోర్డ్స్ చేసుకుంటారు ఇప్పుడు న్యూ ఇయర్కి. అండ్ ఇలా స్టేషనరీ కొంచెం వాల్ మీద పెట్టుకోవచ్చు. అంటే టేబుల్ ఇప్పుడు మన ఫోల్డబుల్ టేబుల్ కదా, టేబుల్ మీద ఏం ఉంచకుండా ఓన్లీ ఇలా వాల్కే పెట్టుకోవాలన్నప్పుడు ఇది బాగుంటుంది. అండ్ నేను సెల్ఫ్గా షూట్ చేస్తున్న వ్లాగ్, అందుకని కష్టంగా ఉంది. ఈ వాల్ ఆర్ట్ మాత్రం 100% ఆదిత్యదే అనమాట. అర్జున్ చిన్నప్పుడు అస్సలు గోడల మీద గీతలు గీసేవాడు కాదు. ఈ మధ్యన ఎలా ఇంకా పెయింట్ వేద్దాం, 2 ఏళ్ళు అవుతుంది కదా అనుకుంటున్నాం. అందుకని ఇంకా మేము అలా ఇల్లు వచ్చే లోపల ఇలా చుట్టూ ఫుల్ గీసేస్తాడు అనమాట. ఇంకా నేను వదిలేసాను. యాక్చువల్లీ మళ్ళీ పెయింట్ వేయించినప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద రూమ్ అనమాట. ఇప్పుడు మీరు ఈ కార్నర్లో ఉన్నారు. ఈ బుక్ ర్యాక్ నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసాను, ఓపెన్ బుక్ షెల్ఫ్ లాగా. సో దీనికి సైడ్ చిన్న స్టిక్కర్ పెట్టుకుని ఇలా హ్యాంగ్ చేసుకున్నాడు వాడు. అండ్ ఈ లైట్ మీరు ఆల్రెడీ నా రీల్స్లో చూసుంటారు కదా, వాడు దీన్ని రిమోట్ పోగొట్టేసాడు. అప్పుడే నేను దీన్ని డైరెక్ట్ చేసి చూపిస్తాను. పోగొట్టడం అంటే ఉంటుంది జాగ్రత్తగా, ఎక్కడో అది ఎక్కడ ఉంటుందో మనకు తెలీదు. సో ఇలా అక్కడ లైట్ పెట్టాము. యాక్చువల్లీ దీన్ని కూడా ప్లేస్ మార్చచ్చు, నార్మల్ స్టిక్కరే పెట్టాము దాకా. ఇలా ఈ బుక్ ర్యాక్ వల్ల యూస్ఫుల్గా ఏంటంటే మనకి విజిబిలిటీ ఉంటుంది. రీడింగ్ హ్యాబిట్ ఇంకల్గేట్ చేయాలి అన్నప్పుడు విజిబిలిటీ ఉండే ఇంపార్టెంట్ అని ఈ పైనవి ఎక్కువ వాడని బుక్స్ బట్ ఇంపార్టెంట్వి ఇవన్నీ అర్జున్ హోంవర్క్వి కూడా, అందుకని ఫుల్ ఓవర్లోడ్ అయిపోయాయి అనమాట. అండ్ కొన్ని వాడికి చదవగలిగే బుక్స్ ఉన్నాయి, బట్ హీఈస్ నాట్ అ సూపర్ గుడ్ హ్యాబిట్ ఏమీ లేదు వాడికి. ఎప్పుడో ఒకసారి తీసి చదువుతాడు, బట్ స్కూల్ బుక్స్ యాక్సెసిబుల్గా. అండ్ ఇవి కొంచెం స్టోరీ కమ్ యాక్టివిటీ బుక్స్ ఇలాంటివి నేను ఆల్రెడీ చూపించాను. ఆదిత్య ఏజ్కి యూస్ చేసే బుక్స్ ఉంటాయి కదా, ఇవి నేను కొంచెం యాక్సెస్ చేసేవి. ఇవి డైరెక్ట్గా ఆదిత్య తీసుకునే బుక్స్ అనమాట. బోర్డ్ బుక్స్ కొంచెం గట్టిగా ఉంటాయి, వాడు తీసి పడేసిన ఏం పాడవని ఉంటాయి, అలాంటివన్నీ ఇక్కడ. సారీ. అండ్ కింద కొంచెం ర్యాండమ్ స్టఫ్. ఆ కింద ర్యాక్ ఆబ్వియస్గా బుక్స్ పెట్టినా వాళ్ళు పీకేస్తారు కాబట్టి ర్యాండమ్గా వాళ్ళు తీసి పెట్టేసింది. అలాగా మేడన్న తుడిచినప్పుడు తను కూడా పైన పెట్టేస్తూ ఉంటుంది. అలా ఇది ఎవ్రీడే కాకపోయినా నవ్ అండ్ దెన్ అయినా ఆదిత్య మంచిగా తీసుకుంటున్నాడు అనమాట. ఈ మధ్యన ఇంకొంచెం బాగా తీసుకుంటున్నాడు. అండ్ ఈ బుక్స్ కూడా నేను అన్నీ ఒక్కసారి అలా ఎక్కడో కొన్నావు కాదు. ఇవి యాక్చువల్లీ ఇవ్వండి సెకండ్ హ్యాండ్ స్టోర్లో యూరోస్లో ఉంది. 2 యూరోస్కి అలాగా ఐర్లాండ్లో అర్జున్ చిన్నప్పుడు కొన్నవన్నమాట. సో అన్నీ జాగ్రత్తగా అలాగే పెట్టాను. సో మోస్ట్లీ అలాంటి బుక్స్ అర్జున్ టైంలో కొన్నవే. ఆదిత్యకి ఇలా మా అక్క వాళ్ళు గిఫ్ట్ చేసిన బుక్స్, ఇలా చిన్న చిన్న ఎప్పుడైనా మనం నైబర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలకి అవసరం లేని బుక్స్ అన్నీ ఇలా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట గివ్ అవే లాగా. సో అలాంటివి కొన్ని ఇక్కడ మా నైబర్స్ ఇచ్చినవి అలా చాలా ఉన్నాయి. సో ఈ చిన్న చిన్న వాళ్ళ డైరీ లాంటివి వాడు స్క్రాప్ బుక్లో వాడేవి మాత్రం ఇక్కడ పెడతాను అనమాట. అండ్ ఈ బుక్స్ కోసం కూడా చెప్పాను, ఇవి మా అక్క ఇచ్చింది యాక్చువల్లీ చాలా పెప్పర్ బుక్స్. ఇది చాలా చదవడానికి ఈజీగా ఉంటాయి, మనం కూడా చదివి వినిపించడానికి కూడా సింపుల్ మీనింగ్తో ఉంటాయి. సో ఇవి మొత్తం వివాన్ కలెక్షన్. ఇవన్నీ మా అక్క వాళ్ళ అబ్బాయి వాడు బాగా చదువుతాడు. సో తను నా దగ్గర ఉన్న 4-5 ఇంకొక 5 to 6 ఇంకా ఎక్కువ ఇచ్చింది తను. అవన్నీ కలిపి ఈ సెట్ అనమాట. సో ఇవి కొన్ని గిఫ్ట్ చేసినవి ఇలా పిల్లలకి ఇలాంటి బుక్స్ అనమాట. సో యూజువల్లీ ఎలాంటి బుక్స్ ఉంటాయి అంటారు కదా, అందుకని చూపిస్తున్నాను. ఇలా టాల్ యూనిట్ అనమాట. ఎవరన్నా ఇంటీరియర్ ఇలా చేయించుకుంటున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ స్లీక్గా ఉంటుంది. మాకు ఇక్కడ యాక్చువల్లీ ఇలా స్టెప్ వచ్చింది, గోడ అంగండి పైన చూసారు కదా, బీమ్ వచ్చింది. దానివల్ల కరెక్ట్గా అది ఎంత వచ్చిందో అంత ఇలా పెట్టించాము. ఇదే డెప్త్ సరిపోద్ది, ఎందుకన్నా డెప్త్ అవసరం లేదనమాట బుక్ ర్యాక్కి. సో అలా మాకు అడ్డు లేకుండా ఉంది. సో ఇది మెయిన్ డోర్ పక్కన ఫస్ట్ ఇక్కడ మిర్రర్ పెట్టించి, యా రెయిన్బో. నువ్వు తిను ఫస్ట్, తినే ఇస్తాను.
సో ఇద్దరు మగపిల్లలే కాబట్టి ఇంకా డ్రెస్సింగ్ యూనిట్ లాగా డస్క్లో అవేం పెట్టించలేదు. ఈ మాయిశ్చరైజర్, ఆ అర్జున్కు ఫేస్ క్రీమ్ రెండే ఉంటాయి, ఈ మోల్ పెట్టుకుంటారు. సో ఇలా లాంగ్ మిర్రర్ అయితే పెట్టించాను. ఎందుకంటే ఒకప్పుడు మా అబ్బాయి సీరియస్గా డాన్స్ నేర్చుకునేవాడు. సో కొంచెం ఏమన్నా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఉంటుంది కదా అని చెప్పి ఆ పర్పస్ కింద పెట్టించా. ఇక్కడ చిన్న చిన్న లెడ్జెస్ పెట్టించుకున్నాం అనమాట. జస్ట్ లైక్ కావాలా మరి. ఈ రూమ్ రైంబో థీమ్ కాబట్టి ఇక్కడ చిన్న రైంబో ఇలా ఇది ఆడుకోవడం కూడా ఆదిత్య చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళము. సో ఇది ఒకటే అండి. ఇది అర్జున్ పిక్చర్ ఒకళ్ళు ఇక్కడ పెన్సిల్ మీద అర్జున్ అని చేసి ఇచ్చారనమాట. ఇదేందో బ్లేడ్ బాబ్జీలకు 2 బ్లేడ్లు పెట్టుకున్నాడు, అది నాకు తెలియదు, ఇప్పుడే చూసాను అనమాట వీడియో చూసినప్పుడు. అండ్ ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారు ఒకళ్ళు, కిడ్స్ రూమ్లో ఉంటే బాగుంటుంది అని పెట్టాం. అండ్ బుడ్డి ఎలిఫెంట్స్, ఇది కూడా అర్జున్ అండ్ ఆదిత్య అని. యాక్చువల్లీ అది కింద ఉండేది, ఇది కొంచెం హెవీ ఉంటాయి, ఐక్యలో తీసుకున్నవి. సో పడేస్తే కాబట్టి కాలుకి హర్ట్ అవుతుందని పైన పెట్టాను. మావాడు చిన్నోడు కాబట్టి. సో ఇది ఇద్దరు చిన్నపిల్లలు అని క్యూట్గా ఉంటుందని పెట్టాను అనమాట. సో ఇక్కడ వెళ్తే ఇలా ఈ ఫేస్ క్రీమ్ ఒక్కటే అర్జున్ వాడతాడు, బాడీ లోషన్ కూడా ఎక్కడెక్కడ దొలుతూ ఉంటుంది. సో అది ఉండి ఇక్కడ పెట్టుకుంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంకా బెడ్ అండ్ కబోర్డ్స్ ఇటువైపుకి వచ్చాయి. ఇప్పుడే అసలైన మ్యాటర్ చెప్తాను. అది మేము సరిదిద్దుకోలేని తప్పు చేసాం అనమాట. సో ఇప్పుడు మీరు మ్యాక్సిమం రూమ్ వ్యూ అంతా చూస్తున్నారు. ఎంతో తెలివిగా ఎంత బాగా డిజైన్ చేసుకున్నా ఒక్కొక్కసారి మనం అనుకున్నవి ఫ్లాప్ అవుతాయి కదా ఐడియాస్, అలా అయినదే ఇదనమాట. సో బంకా బెడ్తో ప్రాబ్లం లేదు, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. కొన్ని చిన్న కరెక్షన్స్ అయితే ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ డెప్త్ తక్కువ పెట్టారు, అది ఒకటి కరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది రాంగ్ ప్లేస్మెంట్లో ఉందన్నమాట. సో నేను బంకర్ బెడ్ వస్తుందని ముందు నుంచి చెప్పాను ఇంటీరియర్ వాళ్ళకి. ఆ డిజైనర్ చెప్పాల్సింది ఏంటంటే మీకు ఇది వెంటిలేషన్ వైజ్ ఇది కాదు, ఇటు పెట్టుకోండి అని. సో ఈ కబోర్డ్స్ ఉన్న దగ్గర బంకర్ బెడ్ రావాలి, ఈ కబోర్డ్స్ ఇటువైపు కార్నర్లు ఎక్కడన్నా రావాలి, లేదా ఇంకెక్కడైనా. సో కబోర్డ్స్ అనేది ఇక్కడ ఉండొద్దు అనమాట. సో ఇది ఇలా వచ్చి ఉంటే ఇలా డైరెక్ట్గా ఇటు కూడా గాలి వచ్చేది, బంకర్ బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా బాగుండేది. అండ్ ఆల్సో గదికి లైటింగ్ అనేది ఇంకొంచెం బాగుండేది అనమాట. సో ఇది మూల పెట్టడం వల్ల వాళ్ళకి లోపల గాలి తగలడానికి తక్కువైపోయింది, అండ్ ఆల్సో వెంటిలేషన్ కూడా ఆగిపోయింది. సో ఇదొక కరెక్ట్ చేసుకోలేని మిస్టేక్. ఎందుకంటే బెడ్ని అయితే ఇటు తిప్పగలం, కానీ ఈ కబోర్డ్ ఫిక్స్డ్ కబోర్డ్, దీన్ని ఏం చేయలేం కదా. సో ఇలాంటివి అసలు చేయొద్దు. బంకర్ బెడ్ ఉంటే కొంచెం మీకు మొహం ఎక్సి, ఏసీ కూడా మాకు ఇట్టుంది పాయింట్, ఈ అటువైపు అంత ఫాస్ట్గా ఏం తగలదు అనమాట. కొంచెం మనం టెంపరేచర్ 26లో పెట్టుకున్న స్వింగ్ పెట్టుంటే ఎదురుగుండా ఉంటే మంచిగా ఏసీ తగిలేది, మన వాల్ మౌంట్ ఫ్యాన్ సరిపోయేది అనమాట, ఈజీగా ఉండేది మొత్తం. సో ఇప్పుడు నేను దీనికి ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాను, అదే మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. సో ఉన్నంత వరకు వీళ్ళైతే పైన ఎక్కి ఆడుకుంటున్నారు, మా కజిన్స్ పిల్లలు వచ్చినప్పుడు పైన పడుకున్నాడు, అర్జున్ కొన్నాళ్ళు పైన పడుకున్నాడు. బట్ ఇక్కడ డెప్త్ తక్కువ ఉంది, వీళ్ళు ఇంకొంచెం ఇక్కడికి చేయమన్నాం అనమాట. ఆర్ఎల్స్లో మెష్ పెట్టమన్నాం, అది పెట్టలేదు. దానివల్ల ఇంకా పైన ఆడుకుంటారు, బట్ కింద అర్జున్ అయితే ఒక్కడే పడుకుంటాడు అనమాట ఈ రూమ్లో. సో వాడికి లాస్ట్ 1.5 year నుంచి అయితే అలవాటైంది ఒక్కడే పడుకోవడం. సో మీరు కనుక బంకర్ బెడ్ ప్లాన్ చేస్తే వెంటిలేషన్కి ఆన్సరింగ్గా ఉందా లేదా బెడ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి, లేకపోతే వద్దు. అంటే మనకు వర్కౌట్ అవ్వట్లేదంటే మీరు అది వదిలేయడమే బెటర్. నేను బంకర్ బెడ్ చేసినప్పుడు ఒక 2-3 years ఉంచుదాము, తర్వాత దాన్ని నేను ఆల్టర్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సూన్ అదే చేయబోతున్నాను. నేను చెప్పకూడదు అనుకుంటేనే చెప్పేస్తాను. సో కొన్ని అయితే జరగబోతున్నాయి ఇంట్లో చేంజెస్. సో అది హోమ్ టూర్ వీడియోలో మీకు చాలా ఎక్స్ప్లెయిన్. మ్యాట్రసెస్ నేను ఫ్లోలో తీసుకున్నాను అనమాట, కస్టమైజ్డ్. అది ఒకసారి రామ్మా, ఇది 4 inch కస్టమైజ్ చేయించుకున్నాను. వెబ్సైట్లో మనం అలా మెజర్మెంట్ ఇస్తే అవుతుంది. సో ఇక ఇలా లిఫ్ట్ చేయడం కూడా ఈజీ అనమాట. కింద కూడా ఇలా కెన్ యూ మేక్ ఇట్ అర్జున్, అది ఈజీగా తీయచ్చు. వాళ్ళ ఎక్స్ట్రా బ్యాగ్స్ కానీ టాయ్స్ ఏమన్నా ఉన్నా సరే అందులో పెట్టేసుకున్నాం, ట్రావెల్ బ్యాగ్స్ అని. సో డ్రాస్ కంటే కెన్ యూ మేక్ ఇట్, సో కిడ్స్ బెడ్ కదా కొంచెం స్టడీగా ఉంటే బాగుంటుంది బలంగా అని చెప్పి డ్రాస్ కంటే ఇది బెటర్ అని దీనికి వెళ్ళాము. అండ్ మెయిన్ ఏంటంటే ఏమన్నా పెద్ద థింగ్స్ మనం దాచాలంటే డ్రాస్ కొంచెం చిన్న సైజ్ తగ్గిపోతుంది కదా, మాకు ఎలా కబోర్డ్స్ కింద వచ్చాయి, అందుకని ఇక్కడ ఈ సిస్టమ్కి వెళ్ళాము. సో అది కూడా డిపెండ్స్, చాలామంది ఇప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తున్నారు కిడ్స్ రూమ్లో ఎస్పెషల్లీ. వాళ్ళు ఏమన్నా బై మిస్టేక్ పెట్టి డ్రా చేశారు అనుకోండి, అది మొత్తం తీయాల్సి వస్తుంది, డ్యామేజ్ చాలా అవుతుంది. బంకర్ బెడ్ విషయంలో అయితే ఇది. అండ్ బ్లైండ్స్ కూడా, సో బెడ్ రావడం లేట్ అయిందనమాట, ఈ లోపల బ్లైండ్స్ ఇన్స్టాల్ చేసేయడం జరిగింది, అది అవుట్ ఉంది. సో అక్కడతో ఆగిపోతుంది. ఇప్పుడు వచ్చి బ్లైండ్స్ ఫుల్గా వేయలేదు, ఇది మాత్రం ఇన్నర్ టు ఇన్నర్ చేశాను చూడండి బ్లైండ్స్. అది ఇన్నర్ మెజర్మెంటే ఇచ్చాను, ఇది మాత్రం అవుటర్ది ఇచ్చాను అనమాట వాళ్ళు వచ్చినప్పుడు. అది కూడా సో మీకు ఇలా బెడ్స్ ఉంటే బ్లైండ్స్ అండ్ పక్కన ఉండే ఫర్నిచర్ చూసుకొని మెజర్మెంట్స్ ఇవ్వాలి. సో ఇది ఏదన్నా ఆల్టర్ చేసినప్పుడు మాత్రం అప్పుడు అది
వస్తుంది అనమాట. అదే నెక్స్ట్ మీరు ఫాలోయింగ్ వీడియోస్లో చూస్తారు ఇది ఎలా యూజ్ చేస్తాను. వేస్ట్ అయితే ఏమీ చెయ్యము, బట్ ఎలా యూజ్ చేస్తాం అనేది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్. ఇచ్చిన రూమ్లో ఎన్ని విషయాలు ఉన్నాయి కదా. సో డీటెయిల్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఏదన్నా చేసే ముందు. చీకటి పడిపోయింది బయట. నేను ఇవాళ హోమ్ టూర్ కూడా రికార్డ్ చేసేద్దాం అనుకుంటున్నా, చూడాలి. సో కబోర్డ్ వచ్చేసి ఇది స్లైడింగ్ డోర్ అనమాట ఇలాగా. అండ్ ఇది నేను ఆల్రెడీ ఇంటీరియర్ వీడియోలో చేసినప్పుడే ఇట్స్ ఓకే, ఇంటీరియర్ చేయించినప్పుడే మీకు చూపించాను ఇది. సో ఇద్దరు అర్జున్ ఆదిత్య కదా, సో ఈ హాఫ్ వీడిది ఆ హాఫ్ వాడిది అన్నట్టు అనమాట. అండ్ ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంత సూపర్ ఆర్గనైజ్గా లేదు, బట్ మ్యాటర్ అయితే చెప్తాను మీకు. సో ఇక్కడ అర్జున్కి అందే హైట్లో ఇక్కడ షర్ట్స్కి పెట్టా, అంటే ఎక్కువ రెగ్యులర్గా వేసుకునేవి అండ్ ఆల్సో యూనిఫామ్వి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవి కొంచెం నైట్ సూట్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ప్లాంక్ యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ షర్ట్స్ మాత్రం ఇలా యాక్సెసిబుల్గా ఉంటే వాడు ఆరిపోయిన వాడంతా సర్దుకోవడం కూడా ఈజీగా ఉంటుందని. అండ్ ఇవైతే మన జీన్స్ లాంటివి ఒకటి, కాటన్ ప్యాంట్స్ ఒకటి, జస్ట్ టవల్స్. పైన ఎక్స్ట్రా నావి ఏమన్నా ఉంటే పెడుతుంది మా మెయిడ్. సో ఇలా అయితే ఇటువైపు వీడిది. ఆదిత్యకి అప్పుడే అంత వాడు తీసుకోడు కదా, నేనే తీయాలి కదా. సో వాడికి ఇలా బేబీ హ్యాంగర్స్ కనిపించట్లేదేమో. సో ఇటువైపు ఆదిత్య సైజ్కి ఇవి బేబీ హ్యాంగర్స్. ఈ చిన్న పిల్లలకి అంటే 3-4 years వాళ్ళకి ఈ సైజ్ దొరుకుతాయి. అమెజాన్లో తీసుకున్నట్టున, అమెజాన్లోనే అవి ఐక్యాలు. ఇది పెద్దవి ఐక్యాలో తీసుకున్నవి, అర్జున్కి పెట్టుకునేవి. సో వీడివన్నీ ఏంటంటే ఇవి కూడా ఇలా షర్ట్స్ ఇలా హ్యాంగర్కే పెట్టేస్తాము. ఇక్కడ కూడా ప్యాంట్స్ చాలా రోజులు అయింది సర్ది, అందుకే క్లమ్జీగా ఉన్నాయి. ఇలా ప్యాంట్స్ అన్నీ ఒకవైపు, షార్ట్స్ ఒకవైపు అలా పెడతాను. షర్ట్స్ మాత్రం హ్యాంగర్కే ఉంటాయి. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే రెండు మనకి తెలుస్తుంది, ఈజీ కనిపిస్తాయి. అండ్ ఆల్సో సర్దడం కూడా ఈజీ, అన్ని చిన్న చిన్నవి మడత పెట్టలేం కదా. సో ఈ హైట్లో పెట్టి కిందన మాత్రం ప్యాంట్స్ అండ్ చిన్న షార్ట్స్, వాడి అండర్వేర్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటా. కింద కుర్తాస్ అన్నీ ఒక చిన్న దాంట్లో పెట్టాను. అవి ఎప్పటికప్పుడు సైజ్ అయిపోయినప్పుడు తీసి పడేస్తూ ఉంటాం. ఈ పైన వాళ్ళు మిస్లీనియస్ బాల్స్ అలాంటివి చిన్నవి, క్యారియర్స్, వాడి చిన్నప్పుడు క్యారియర్స్ అవన్నీ ఉన్నాయి. సో కొన్ని ఇంకా బయటికి వెళ్ళిపోవాల్సినవి ఉన్నాయన్నమాట ఇంట్లో ఆదిత్యవి. సో మా ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి ఇచ్చేస్తూ ఉన్నాను ఎవరికి అవసరం అయితే, ఎందుకంటే ఇంకా 3 వచ్చేసింది కాబట్టి చాలా వస్తువులు స్లోగా యూసేజ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇదంతా డ్యూకో పెయింట్ అనమాట. ఇది కూడా అప్పుడు ఆల్రెడీ కిడ్స్ రూమ్ కోసం ఒక వీడియో చేశాను, అప్పుడు చెప్పాను డ్యూకో పెయింట్ వేస్తున్నప్పుడు చూపించాను మీకు. లేదా లామినేట్ మీద చేసుకోవచ్చు, కానీ ఇవి లామినేట్ కట్ చేసేయడం కష్టం అవుతుంది ఈ డిజైన్ కోసం. ఇలా డ్రాప్ లాగా అనమాట. సో రెడ్ టు వైలెట్ ఆల్మోస్ట్ 6 కలర్స్ 7 ఉంటాయి, బట్ 6 అయితే ఇలా బాగుంటుంది కాంట్రాస్ట్ కనిపించేలాగా ఇలా డ్రాప్స్ వేయించాను. బట్ ఇక్కడ ఈ బంకర్ బెడ్ అడ్డు రావడం వల్ల దీని బ్యూటీ అంత ఏమీ కనిపించట్లే. లేదా ఇది ఇటు ఉంటే అలా వచ్చినగానే అందరికి కనిపించేది, బాగుండేది. సో ఇది ఒక్కటే నాకు రిగ్రెట్ అనమాట. బట్ ఈ రూమ్ మిగిలినంత చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది అటు ఇటు అయ్యి ఉంటే చాలా బాగుండేది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ బ్లైండ్స్ కూడా నేను ఇన్స్టాలేషన్ అప్పుడు చూపించాను. కొంచెం క్లౌడ్ థీమ్ అనమాట, లైట్ పేల్ బ్లూ పెట్టించుకున్నాం. చెప్పానమ్మా. సో వీళ్ళు చిన్న చిన్న లైట్స్, కిడ్డీ బ్యాంక్ అన్నీ గట్టు మీద పెట్టుకుంటారు. సో అదనమాట వీడు స్టడీ ప్లేస్. చెప్పగా ఇందాకలో ఎప్పుడైనా ఆ క్లాసులకి అలా వాడతాడనమాట. సో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే సూన్ రాబోతున్నాయి. ఇంకేమైనా మర్చిపోయిన అర్జును. అండ్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే చాలా సీలింగ్. నాకు ఈ సీలింగ్ మాత్రం 100% సాటిస్ఫాక్షన్. మాకు సీలింగ్ చేసిన వాళ్ళు, పెయింట్స్ చేసిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు చెప్పినట్టు లైక్ ఇదంతా అవుతున్నప్పుడు నేను దగ్గర ఉన్నా, అదంతా డ్యూకో పెయింట్ అండి. పెయింటర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు ఎటువచ్చి కార్పెంటర్ మాకు దెబ్బేశారనమాట. సో మెయిన్ ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళ టీంని పెట్టుకున్నప్పుడు ఎవరు బాగాలేరో వాళ్ళు రీప్లేస్ చేయాలి. అది చేయలేనప్పుడు మనం లాస్ అయిపోతాం. మాకు అదే జరిగింది అనమాట. కార్పెంటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి, బట్ పెయింటర్ వాస్ టూ గుడ్. ఎంత మంచిగా చేశాడో, అది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది చూస్తే. అండ్ ఈ రిఫ్లెక్షన్ దీన్ని పడేలాగా ఇది కింద వరకు రావాలి. యాక్చువల్లీ లామినేట్ మీద రెయిన్బో రిఫ్లెక్షన్ రావాలి, బట్ మనకున్న సీలింగ్ కండిషన్కి అది సెట్ అవ్వలేదు అనమాట. అంటే ఇక్కడ విండో వచ్చేసింది కదా, సో కబోర్డ్ అక్కడ వరకు రాలేదు. సో నేను చెప్పింది మీకు అర్థమైందో తెలియదు. ఈ కబోర్డ్ ఇక్కడ నుంచి రెయిన్బో ఎండ్ నుంచి స్టార్ట్ అయితే మన వైట్ లామినేట్లో ఇలా ఫుల్ రెయిన్బో కనిపిస్తుంది. యాక్చువల్ అసలు డిజైన్ అది. ఇది కూడా ఎక్కడో ఇన్స్టాలోనో గూగుల్లోనో ఎక్కడో చూసాను.
సో ఇలాంటి రెయిన్బో మాత్రం చాలా క్యూట్ కలర్ఫుల్గా ఉంటుంది. నా వీడియోస్లో కూడా చూసే ఉంటారు. సో ఏ యాంగిల్లో చూసినా సరే పిల్లలకి కూడా కొంచెం అలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం వైట్ అండ్ అదొక్కటే కలర్స్ అనమాట. నాకు ఇష్టం అలా చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ ఉండేది, కోరిక ఉండేది. మొత్తానికి ఇలా తీర్చుకున్నా. అందుకే నాకు అన్నిటికన్నా ఈ రూమ్ ఇష్టం మొత్తం ఇంట్లో. ఇంకేమైనా మర్చిపోయిన అర్జున్? ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను అన్నమాట. మొత్తానికి అయితే కిడ్స్ రూమ్ టూర్ కంప్లీట్ చేసేసాము. మీకు అర్థమైపోయి ఉండాలి, ఏ యూట్యూబర్ అని ఎవరన్నా హోమ్ టూర్ వీడియో కానీ ఇలా రూమ్ టూర్స్ చేయకుండా ఉండరు. ఎందుకంటే ఇది మాకు నిజంగా వ్యూస్ బాగా వస్తాయి అండ్ వ్యూస్ వస్తే డబ్బులు కూడా మంచిగా వస్తాయి. బట్ నేను ఎందుకు చేయలేదంటేనంటే ఫస్ట్ వెన్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఎనఫ్ నేను ఆ కంటెంట్ చేయడానికి ఇష్టపడను అనమాట. సో ఇప్పుడైతే ఒక రీజన్ ఉంది నేను చేయడానికి, అందుకనే స్టార్ట్ చేశాను. సో హోప్ ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ ఐడియా అయితే అందరికీ నచ్చుతుంది, కబోర్డ్ ఐడియా నచ్చుతుంది. అండ్ నేను చెప్పినట్టు బంకర్ బెడ్ కానీ ఇలాంటి బెడ్స్ చేసినప్పుడు ఏ బెడ్ అయినానండి, బంకర్ బెడే కాదు, వెంటిలేషన్ మనకి ఎదురుగుండా మంచి గాలి వెలుతురు మనకి తగిలేలాగా మాత్రం ముందు చూసి అప్పుడు కబోర్డ్స్ అనేది మీరు ప్లేస్మెంట్ ఇంటీరియర్ వాళ్ళతో చూడండి. అంటే మీరు ఒకసారి కార్పెంటర్స్తో చేయించుకుంటారు. ఇంటీరియర్ వాళ్ళైతే తెలివైన వాళ్ళు అయితే ముందే చెప్తారు, లేదా మీ మైండ్తో మన ఇల్లు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సో యా అంతే, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అయితే ఇంపార్టెంట్ విషయాలు కవర్ చేసేసాను. నెక్స్ట్ హోమ్ టూర్ వీడియోలో ఏదైనా మిస్ అయితే అవి యాడ్ చేస్తాను. యా స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. ఐ నో కొంచెం గ్యాప్ తీసుకుంటానే చేస్తున్నాను వీడియోలో. యాజ్ ఐ సెడ్ వెన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఎనఫ్ నేను అప్పుడు వ్లాగ్స్ పెడదామని ఫిక్స్ అయ్యాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. 2025 సూపర్ బిందాస్గా ఉండాలని విష్ చేస్తున్నా. సో స్టే ట్యూన్ ఫర్ మోర్. బాయ్.